ఏనుగొండ దగ్గర ఏనుగొండ గ్రామానికి సంబంధించిన గ్రామకంఠానికి సంబంధించినటువంటి మాదిగలకు సంబంధించిన మాలబావి స్థలాన్ని ఇమ్మడి పురుషోత్తం అనే వ్యక్తి స్వాధీనం కబ్జా చేసుకొని మాదిగలు అందరూ కలిసి అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలని చెప్పేసి మాదిగ సమాజం మొత్తం కోరడం జరిగింది. దానికి ఎలక్షన్ కన్నా ముందు ఆయన రాసిచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు రాసిచ్చిందే మాకు ఇవ్వమని చెప్పేసి మాదిగ సమాజం మొత్తం అడిగితే దానిపైన ఈయన చెప్పుకోకుండా ఎవరు చెప్పకుండా అని చెప్పేసి నిన్న పోలీస్ స్టేషన్లో కూడా రాసిచ్చడం జరిగింది. దాన్ని అనుకూలంగా మల్లెపోగు శ్రీను ఎంఆర్పిఎస్ నాయకులు ఆయన పైన రాత్రికి ఒంటరిగా ఉన్న టైంలో దాడి చేయడం జరిగింది, హత్య ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని ఈ యొక్క మాదిగ దాంతోపాటు ఎస్సీ ఉపకులాల సంఘాల నాయకులందరూ కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. దీన్ని ఎట్టి పరిస్థితుల పోలీసు వ్యవస్థ దీన్ని పరిగణనలోకి తీసుకొని వాళ్ళకి రాత్రి వీడియో క్లిప్లు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన చర్యలు తీసుకొని ఆ ఇమ్మడి పురుషోత్తం పైన కఠిన చర్యలు తీసుకొని ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ దళిత సంఘాల తరఫున మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సిరిసనోళ్ళ బాలరాజ్ మరియా, టీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా ఇక్కరాజు నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. మరి ఏదైతే నిన్న జరిగిన సంఘటన ఏనుగొండ శివారులో గల మాలబావి అనే గ్రామకంఠ భూమిని ఇమ్మడి నారాయణ మన్మడు ఇమ్మడి పురుషోత్తం గారు వాళ్ళ అనుచరులతో అక్కడ దౌర్జన్యంగా కాంపౌండ్ వాల్ నిర్మించి మరి దాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నంలో అక్కడ ఏనుగొండలో ఉన్న దళితులందరూ ఏకమై దాన్ని ప్రశ్నిస్తే మరి రాత్రి జరిగిన సంఘటన ఎవరెవరు ఎక్కువ మాట్లాడుతారో వాళ్ళపై దాడి చేయడానికి, హత్య ప్రయత్నం చేయడానికి ఆయన అనుచరులను తీసుకెళ్లి బైపాస్ రోడ్డు దగ్గర 2-3 సార్లు రెక్కి నిర్వహించి వాళ్ళపై దాడి చేయడాన్ని మరి దళిత సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇలాంటి సంఘటనలు మళ్ళీ కాకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినంగా చర్యలు తీసుకొని ఇమ్మడి పురుషోత్తాన్ని వెంటనే అరెస్ట్ చేసి ఆయనకు చట్టపరమైన చర్య తీసుకోవాలని దళిత సంఘాలు అందరం ఏకమై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దళితులకు సంబంధించిన మహబూబ్ నగర్లో ఆ ల్యాండ్ మీద ఏనుగొండ ప్రాంతంలో మరి మల్లెపోగు శ్రీనివాస్ మీద జరిగిన దాడిని తీవ్రంగా మేము తెలంగాణ ఆది హిందూ దళిత సంఘాల జేఏసీ చైర్మన్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరి పరిధిలో వాళ్ళకున్న అది చట్టం ఉంది కాబట్టి చట్ట పరిధిలోనే పరిష్కరించుకోవాలి. దాడులు అనేది మానవ సంస్కృతి కాదు. ఈ భారతదేశానికి అది మంచి పద్ధతి కాదు. పరిష్కరించుకోవడానికి యంత్రాంగాలు ఉన్నాయి కాబట్టి ఆ యంత్రాంగం పరిష్కరించుకునే దిశలోనే వెళ్ళాడే కానీ ఆ పురుషోత్తం అనే వ్యక్తి దాడి చేయడం మరి మా సంఘాల నాయకులందరూ కూడా వాటిని పోలీస్ మిత్రులకు అప్పచెప్పడం జరిగిందంటుండ్రు. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి కోరుతా ఉన్నాం. దాడులు అనేది పిరికివాడు చేస్తాడు. ధైర్యంగా భారత రాజ్యాంగ సిస్టమ్ ప్రకారంగా పోరాటం చేసి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ పురుషోత్తం నేను ఏమంటున్నానో నాకు అర్థం కాదు. ఆయన అర్థం చేసుకోవాలి. ఇప్పటి నుంచి ఆ దాడులు అనేవి మానుకొని మరి ఇంకొక వ్యక్తి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఎక్కడుంటావు అనేది కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాడులు అనేవి ప్రజాస్వామ్యంలో ఈ భారతదేశంలో సరైనవి కావు. ఎవరైనా సరే దీన్ని చట్ట పరిధిలోనే పరిష్కరించుకోవాలి. నేను ఆ పురుషోత్తాన్ని వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మన ఏనుగొండలో ఉన్న దళిత భూమిపై బీసీ అగ్రవర్ణాలు దాడి చేసి ఆ యొక్క మల్లెపోగు పై దాడి చేయడం ఇది చాలా తీవ్రమైన సమస్య. అయితే దీన్ని ఎస్టీ అన్ని సంఘాలు కలిసి ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకొని దాని సమస్యను పరిష్కారం చేసుకోవాలి. కానీ రెక్కి చేయడం, వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది చాలా తీవ్రమైన సమస్య ఇది. దీన్ని అన్ని దళిత సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఏదైతే ఈ సంస్కృతి దాడుల సంస్కృతి ఉందో దీన్ని ఎమ్మడి ఆపి ఆ పోలీసుల సమక్షంలో
ఈ యొక్క సమస్యను పరిష్కరించుకొని అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము.